హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. తనూజ కెప్టెన్సీలో ఎంతో అంటే వీళ్ళు చాలా అంటే చాలా ఒకరి మీద ఒకరు ఇష్టం పెంచేసుకున్నారు. నాకు ఇది మాత్రం చాలా ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇది పక్కగా చెప్తున్నాను. అది ఫ్రెండ్సా, ప్రేమ, ఇష్టమా ఏమన్నా పెట్టుకోండి. నేనైతే ప్రేమ అనే అంటాను కళ్యాణ్ది. తనుజది ఏదో నాకు తెలియదు కానీ ప్రేమ అనే అంటాను. చాలామంది కామెంట్స్లో వచ్చి మీరే బ్యాట్ చేస్తారా అది ఇదంటే ఒక వ్యక్తిని ఎంత కేరింగ్గా చూస్తున్నాడో దాంట్లోనే ప్రేమ అనేది కనిపిస్తుంది. ఒకటి ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఫ్రెండ్కి ఒక ప్రేమించిన వ్యక్తికి తేడా ఉంటుంది. ఫ్రెండ్ రీతు ఫ్రెండ్ని రీతుని ఎలా ట్రీట్ చేస్తాడో, తను ప్రేమించే అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. అంతేకాని ఏదో వ్యూస్ కోసం వాటి కోసం అది ఏది పడితే అది చెప్పనండి నేను. ఓకేనా? నాకు అనిపించింది నేను చెప్తాను. అది లైవ్లో ఏది జరుగుతుందో దాన్ని తీసుకొచ్చి చెప్తాను. ఇక ఇది మాత్రం కామెంట్ బ్యాడ్గా పెట్టే వాళ్ళకి ఓకే, వాళ్ళని వదిలేద్దాంలేండి. నాకు తెలిసింది ఏది అనిపిస్తుందో అది వీడియోలో చెప్తాను. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే నిన్న అంత జరిగింది. ఉదయాన్నే తనది శారీ కట్టుకుంటే ఇద్దరు బాగా రెడీ అయిపోతారు. బాగా రెడీ అయిపోయి కాసేపు తర్వాత మనం లైవ్ నేను అటు నుంచి ఇటు చూసి తిరిగి వచ్చేటప్పటికి లైవ్ అప్పటిదాకా చాలా సెటైర్లు వేసుకున్నారు, చాలా బాగున్నారు. ఇద్దరు ఒక చెరొక మూల కూర్చొని ఆ రోజ్ రూమ్లో అరగంట పాటు అలానే కూర్చొని ఉంటారు. ఎందుకు కూర్చోంటారో అర్థం కాదు నాకు. తనుజానే చూస్తూనే ఉంటాడు కళ్యాణ్. తనుజేమో తలంచుకొని కూర్చొని అలానే ఉంటుంది. అరగంట 30 గంట పైన కూర్చున్నారండి. అలానే తనుజాని చూస్తూ కూర్చొని ఉంటాడు. ఇలా ఎవరండి కూర్చొని ఉండేది? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అలానే రీతు కూర్చొని ఉంటుంది. అలా కూర్చుంటాడా కళ్యాణ్? మీరే చెప్పండి. కూర్చోడు కదా. తన మనసుకు నచ్చిన అమ్మాయి కాబట్టి ఏదో అక్కడ వాళ్ళకి గొడవ అయింది కాబట్టి తను సారీ చెప్పాలనో లేకపోతే ఏదో తెలుసుకోవాలనో సంథింగ్ అలా కూర్చున్నారు. మనకు అనిపిస్తుంది వాళ్ళ నేను ప్రేమ అని క్లియర్ చేయలేను కానీ తను కళ్యాణ్ మాత్రం ప్రేమనే, ట్రూ లవ్ నేను చెప్తా. ఇక ఈ తర్వాత మనకి ఇది చూపించరు. నేను ఎపిసోడ్లో చూస్తాను ఎందుకు గొడవ జరిగింది ఏంటి అని. తర్వాత చూస్తే అస్సలు గొడవ కారణం ఏంటంటే నిన్న నవంబర్ 14 కదా, వాళ్ళకి సర్ప్రైజ్గా వాళ్ళ చిన్నప్పుడు పిక్స్ పెట్టి వాళ్ళ జ్ఞాపకాలని అవన్నీ చేయమని చెప్పారు కదా బిగ్ బాస్. దాంట్లో సుమన్ గారిది అయిపోయినాక కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో బయట కళ్యాణ్ కూర్చొని ఉంటాడు బెయిన్ బ్యాగ్ మీద. తనుజ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. తను కళ్యాణ్ చూసి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, లేదు చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాను. అమ్మ ఎంత కష్టపడింది, నాన్న ఎలా చూసుకున్నాడు, ఇవన్నీ గుర్తుకొస్తే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. మా అమ్మ ఎలా చూసిందో నన్ను మా నాన్న నుంచి అంటే అక్కడి నుంచి ఇక్కడికి స్ట్రగుల్. తను ఒక క్వశ్చన్ అడిగేశాడు, దానికి సమాధానం చెప్తే తిని ఏడుస్తుంది. దానికి కళ్యాణ్ సరే ఆపేసి అంటాడు. దానికి కోపం వచ్చేస్తుంది. ఎవరికి? తనుజాకి. ఎందుకంటే తనకు క్వశ్చన్ అడిగాడు ఎందుకు ఏడుస్తున్నారా అని. ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆ ఏడుపు కారణం తెలుసుకోవాలి కదా. ఆ సహనం ఉండాలి కదా. నీకు ఆ సహనం లేనప్పుడు నువ్వు క్వశ్చనే అడగకూడదు, వదిలేయాలి తన పాటికి. నువ్వు తను ఏడుస్తుందని అడిగావు, ఏడ్చినప్పుడు తను ఏడుస్తూ మొత్తం చెప్పేదాకా విను, లేకపోతే కామ్ అయిపోవాలి. అక్కడ నేను కళ్యాణ్ని తప్పనిపించింది. ఇంకా వచ్చేసినాక తను వెళ్ళిపోద్ది. నీకు వినే ఓపిక లేదు, నన్ను వదిలేసే, నేనేదో ఏడుస్తున్నాను ఏది చేస్తున్నానని వచ్చి అడుగుతుంటుంది. అయ్యో నువ్వు ఏడుస్తున్నావు నేను చూడలేక ఆపే అన్నాను అంటే నేను తర్వాత వెళ్ళిపోద్ది. ఏడుస్తున్నా అందుకే అన్నాను అంతే వెళ్ళిపోద్ది అనమాట. తను రోజు రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. నేను బయట కూర్చొని ఏడుస్తున్నావు అని ఆపేమన్నా కూడా తప్పేనా అని అనుకుంటూ బాధపడతా ఉంటాడు. అదే మనకి చూపిస్తాడు అనమాట. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే రోజు రూమ్లో ఉంటుంది. ఇది ఇక్కడే ఉందా అని చెప్పి ఇదే అంటాడు తనని. ఇది ఇక్కడే ఉందా అని చెప్పి తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అది కాదంటే ప్లీజ్ కళ్యాణ్ వదిలే నన్ను, నువ్వు అడుగుతావు, నీలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఇదే. ఇది ఇలా చెప్తుంది. తనలో ఉండే మైనస్లు ప్లస్లు ఎవరు ఇప్పుడు మనకి కాని వ్యక్తి మీద తను ఎలా ఉంటే నాకెందుకు, తను ఎలా పోతే మనకెందుకు అని ఉంటుంది. కానీ తనుజాకి కళ్యాణ్ మీద చాలా శ్రద్ధ ఉంది. తన భవిష్యత్తు గురించి కానీ తన నిర్ణయాల గురించి కానీ చాలా శ్రద్ధ ఉంది అనిపిస్తుంది. అప్పుడు వచ్చి నీలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతావు ఒక మనిషిని, ఆ మనిషి దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పేదాకా నీకు పేషెన్స్ ఉండదు. నీకు ఎందుకు అంత పేషెన్స్ లేనప్పుడు నన్ను అడగటం ఎందుకు? నేను చెప్పలేనప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినలేనప్పుడు నువ్వెందుకు నన్ను అడగడం అంటే, కాదు నువ్వు ఏడుస్తున్నావు అంటే, అప్పుడు నేను ఏడుస్తున్నాను కదా అడిగా, నా ఏడుపు కారణం తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకోకుండా ఆపే అంటే నేను ఏడుపు చూడాలంటే నీకేంటి అవసరం? నా ఏడుపు చూడాల్సిన కోపం వచ్చేస్తుంది ఆమెకి. నీకేంటి అవసరం? నువ్వు అడగకు. నేను నా ఏడుపు నేను చేస్తాను, ఏడుస్తాను, పెడతాను, ఏం చేస్తాను నీకు అనవసరం, నా జోలికి రాకు అని చెప్పేస్తుంది కోపంలో. అలా కోపంలో వాళ్ళకి ఆ గొడవ జరగటం వల్ల రోజు రూమ్లో కూర్చొని ఇద్దరు 30 గంట పైగా తను అలా ముడుచుకొని కూర్చొని ఉంటుంది. నేను ఎలా ఆమెను చూస్తూ కూర్చోంటాడు. దీన్ని ప్రేమ అనుకుంటే ఇంకేమంటారండి? మీరే చెప్పండి. మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు. కేరింగ్ని ఇది చూస్తే తను ఏడుస్తుంటే చూడలేను అని ఆ కేరింగ్ని ఒక్క 30 గంట ఒక మనిషి కోసం అక్కడే తనను చూస్తూ కూర్చున్నాడంటే దీని ప్రేమ అనే అంటారు. నాకు తెలిసి ఒక అమ్మాయిగా చెప్తున్నాను. ఇక మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా, వాళ్ళిద్దరు బయటకు వచ్చిన అక్కడ పెళ్లి చేసుకుంటారా, ఇలా ఉంటారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటారు ఎవరైనా, లేకపోతే వాళ్ళిద్దరు నిజంగా అమ్మాయికి తనుజకి తనకి ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. దాన్ని మనం ఏమీ చేయలేం. కానీ మనం కంటెంట్ ఏంటి? బిగ్ బాస్ నుంచి రివ్యూ ఇస్తున్నాం. రివ్యూ ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అది చెప్పాలి కదా.
అలా అని లేనిపోని అల్లేసుకొని చెప్పడం లేదు కదా, అక్కడ ఏ జరుగుతుందో అదే చెప్తున్నాను. ఇది నాకు అనిపించింది, నేను చెప్పాను. ఇవాళ చాలా మంది వీడియోస్ పెట్టారు వీళ్ళిద్దరికి పెద్ద గొడవ అయిందని. ఈ పెద్ద గొడవ ఏదో పెద్ద గొడవ కాదు, ఇదే ఆ గొడవ. వాళ్ళు మళ్ళీ ఒకటైపోయారు. పెద్ద గొడవలేం కాదు, ఆ గొడవ జరిగింది. ఆ గొడవలో మళ్ళీ వాళ్ళు ఒకటైపోయారు. నైట్ అయ్యేటప్పటికి మళ్ళీ మాట్లాడుకున్నారు, కలిసి అన్నం తిన్నారు, అంతా బానే ఉంది. వాళ్ళు ఎప్పటికీ విడిపోరండి. ఈ సీజన్ అయిపోయే వరకు వాళ్ళు విడిపోరు. వాళ్ళిద్దరికి నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నాము అని తెలిసినా వాళ్ళకి పోటీ లేదు. ఎందుకంటే కళ్యాణ్ తనుజాని ఇష్టపడుతున్నాడు, తన మీద జల్సీ ఉండదు. అలానే కళ్యాణ్ అంటే తనుజాకి ఒక ఫ్రెండ్ గా, వెల్ విషర్ గా చాలా అంటే చాలా ఇష్టం. అందుకని దాన్ని కూడా పోటీ అనుకోదు. వాళ్ళు ఎప్పుడు పోటీ, అసలు పోటీ లేదు వాళ్ళిద్దరికి. ఇక్కడ బయట కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనుజ ఫ్యాన్స్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు తెలిసి కలిసిపోతే బెటర్. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.